ఇది తెలిసే జరిగింది, తెలవకుండా జరగలే. ఇట్స్ కాల్డ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. మూసీ నది కొట్టుకు రావడము ఇదంతా జరగడం కూడా తెలిసే జరిగింది. మూసీ నది పొంగితే చుట్టుపక్కలవన్నీ మునిగిపోతాయన్న తెలిసే మెల్లిమెల్లిగా వదిలాల్సిన నీళ్ళని ఒకేసారి వదిలేరు. ఇది డెఫినెట్లీ మున్సిపల్ మినిస్ట్రీ దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి బాధ్యతనే అవుతుంది. ఎందుకు? ప్రతి ఒక్కడికి తెలుసు భయ్, ఏదన్నా వాటర్ ఫుల్గా వస్తుంటే కొంచెం కొంచెంగా 2-3 రోజుల ముందు నుంచే వదిలి ఆ తర్వాత మెల్లమెల్లిగా స్పీడ్ని పెంచితే జనాలకు అర్థమవుతుంది. అక్కడ వాటర్ ఫ్లో కూడా ఒక కంట్రోల్ వేలో వెళ్తుంది. ఒకేసారి 15 గేట్లు ఎత్తితే మొత్తం మునిగిపోతుందన్న కామన్ సెన్స్ లేదా? ఇన్ని సంవత్సరాలు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి చూడలేదు, నాకంటే ముందు పుట్టిన వాళ్ళకు కూడా చూడలేదు. ఎంజీబీఎస్ లాంటి బస్ స్టాప్లు మునిగిపోవడము, మొత్తం వాటర్ ఫ్లో తోటి ఇల్లు మొత్తం మునిగిపోవడం ఎప్పుడు జరగలే. ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ. అధికారులు ఏం చేస్తున్నారు అవన్నీ ఒకేసారి. ఇందులో ఇంకా హైలైట్ ఏంటి అని అంటే, అక్కడ 2 చెరువుల చుట్టుపక్కల ఈ మంత్రులకు అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవి మునిగితే వాళ్ళ ఫామ్ హౌస్లు మునిగిపోతాయి. సో ఏం చేసారు, ఆ ఫామ్ హౌస్లు మునగకుండా వాటర్ని కిందికి వదిలేసారు. ఈ వదలడంలో ఇంకో క్రిమినల్ నెగ్లిజెన్సీ ఏంది? ఇది నేను మూసిని ఇది చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లో డబ్బులు తిందాం అనుకుంటున్నానా లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నాను? మనందరికీ తెలుసు, కాంట్రాక్టర్లు ఇన్వాల్వ్ అయితే కమిషన్లు ఇన్వాల్వ్ అవుతాయి అన్న విషయం లోక సత్యం అది. సో అది తెలిసి కూడా జనాలు చచ్చిపోయినా, ఇల్లు కూలిపోయినా, ఇల్లు మునిగిపోయినా, మనుషుల జీవితాలు ఆగమైపోయినా సరే పట్టించుకోకుండా నీళ్ళని కావాలనే వదిలేసిరని నేను బలంగా నమ్ముతున్నాను.